ఎక్కువసేపు తిరిగామనుకోండి, ఈ లోకస్తులు చెప్పిన భావాజాలంతోటి, ఆలోచన విధానంతో మనం నడిచామనుకోండి, మనము వాళ్ళల్లో మార్పు తీసుకురావటం కన్నా వాళ్ళు మనలో నిరుత్సాహాన్ని, పాపాన్ని తీసుకొచ్చే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. అదేంటి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు కదా అని చెప్పేసి లోకంలో ఉన్న వ్యక్తులతోటి నువ్వు తిరిగితే వాళ్ళు ఏమంటారంటే భక్తిని ప్రశ్నిస్తారు, దేవుని సువార్తను కాదంటారు. నీలో అనుదినము దినదినము నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. వారి మాటలకు, వారి ఆలోచనల విధానానికి నీకు నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు అంటారు, ఇదిగో నేను ఇల్లు కట్టుకున్నాను చూడు అని అంటారు. నువ్వేం నమ్ముతున్నావు? ఇదిగో నాకు వచ్చిన ఉద్యోగంతో, వచ్చిన డబ్బులతో నేను తృప్తి పొందుంటాను, దేవుడు ఆయన ఇచ్చే సమయానికి ఇస్తాడు అని ఉంటావు. కానీ వాడంటాడు, నువ్వు నీ భక్తి దేనికి ప్రయోజనం లేదు, కనీసం నువ్వు డబ్బులన్నా సంపాదించట్లేదు, దేనికిరా నీకు అంటాడు. అనుక్షణం నువ్వు బైబిల్ తీసి చదవలేవు కదా. ఇక్కడ ఏంటంటే మానవుడి యొక్క ఆలోచన విధానానికి ఈ లోకములో ఉన్న శరీర కోరికలు, నేత్రాశ, జీవపడమము ఎప్పుడూ కూడా పులిసిన పిండిగా వారిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. బట్ దేవుడు అన్నాడు, దేవుడి రాజ్య సువార్త ఒక రోజున ఈ లోకాన్నంతటిని కూడా అధిగమిస్తుంది. ఖచ్చితంగా దేవుడే గెలుస్తాడు. అయితే ఒకటిగా ఇది జరగదు. దేవుడి రాజ్యముగా, సమూహముగా, సంఘముగా కూడి, అందుకే సహవాసంలో ఉండడం, సంఘంలో ఉండడం, సంఘం యొక్క బోధకు వినబడి ఆ బోధకు లోబడి ఉన్నప్పుడు అర్థమవుతుంది. కొంతమంది